నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక క్షేత్రం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించబోతున్నాం. ఇది మన హైదరాబాద్ CBS నుంచి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. శంషాబాద్ మీదుగా వెళ్ళాలి. బెంగళూరు హైవేలో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఆరంగడ్ చౌరస్తాలో ఉన్నాం. ఇటు ఆరంగడ్ చౌరస్తా నుంచి మనం స్ట్రేట్ శంషాబాద్ మీదగా అయితే ఈ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి మనకు బస్సెస్, క్యాబ్స్ ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు అబ్జర్వర్ నుంచి అయితే చాలా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చేరుకోవడానికి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మనం హైదరాబాద్లో చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే, మన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ, కానీ అవుట్ సైడర్స్ అయితే ఎక్కువ ఉన్నారు, అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. సో మనము ఈ టెంపుల్కి అయితే రీచ్ కావడానికి ఇట్లా మనం ముచ్చింతల్ నుంచి ఇట్లా లెఫ్ట్ అని తీసుకొని స్ట్రేట్ వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇట్లా దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ముందు పోయిన తర్వాత ఇటు మనకి ఇక్కడ ఒక చిన్న చౌరస్తా లాగా కనిపిస్తుంది కదా, క్రాస్ రోడ్. సో అటు నుంచి లెఫ్ట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో ఇదంతా కూడా మనకు ఎదురుగా కనిపిస్తుంది అంతా కూడా ఇది మనం ఒక టెంపుల్ ప్రిమిసెసే ఉంటుంది. రైట్ సైడ్ అంతా కూడా చిన్నజీర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 5th ఫిబ్రవరి 2022కి ఇనాగ్రేట్ చేసినారనమాట. ఇది వచ్చేసి టోటల్గా మనకి 10,000 crores ప్రాజెక్ట్ ఇది. సో ఇవన్నీ కూడా డొనేషన్స్ ద్వారా ఈ యొక్క టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. లోపల వెళ్ళడానికి ఇక్కడ మనం పార్కింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. చూస్తున్నాం కదా, బైక్ వచ్చేసి 25 రూపీస్, ఆటోకి 50 రూపీస్, కార్కి 50 రూపీస్, మినీ బస్ అయితే 145, అదే బస్ అయితే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకైతే బైక్ పార్కింగ్ ఉంది. బైక్ పార్కింగ్ తర్వాత మనకు ముందుకు వెళ్తే ఇక్కడ కార్ పార్కింగ్ సపరేట్ ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై స్టార్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో నేను ఇప్పుడు మన హైదరాబాద్ సమీపంలో ఉన్న ముచ్చింతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వచ్చేసిన. సో ఇప్పుడైతే మనకు రీసెంట్గా ఇక్కడనైతే మనకు ఫోన్స్ కూడా అలౌ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చైర్స్ అరేంజ్మెంట్. సో ఇక్కడ ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసి 7:45 to 8 మనకు లేజర్ షో కూడా ఉంటుంది. అక్కడ స్టాచ్యూ పైన ఉంటుంది అనమాట లేజర్ షో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మరో విశేషం ఏంటంటే, మనకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. శ్రీమన్నారాయణకి సంబంధించినవి ఒక 108 దివ్య దేశాలు కూడా ఉంటాయి. అదే కాకుండా ఈ స్టాచ్యూ చూస్తున్నారు కదా, లోహాలతో చేసిన ఈ 116 అడుగుల విగ్రహం కూర్చున్నదిగా ప్రపంచంలో ఎత్తైన కూర్చున్న విగ్రహం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈ ముచ్చింతల్ ఈ శ్రీమన్నారాయణ టెంపుల్ గురించి డీటెయిల్గా ఈ బ్లాగ్లో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకెందుకు, మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమాన్. ఇది మనకు కార్ పార్కింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మనకు కొంచెం ముందుకు వెళ్తే ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ప్రసాదం కౌంటర్ కూడా చూడొచ్చు. మనం ఇక్కడ ఏమైనా తీసుకోవడానికి కూడా ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, గరుడ విగ్రహం ఎంత పెద్దగా ఉందో. మనము శ్రీ విష్ణుడు వాహనమైన గరుడ విగ్రహం ఉంటుంది. మళ్ళీ అదే రైట్ సైడ్ పెద్ద హనుమంతుని విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ మనం పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అయితే చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు మనం ఇది బాహుబలి మూవీ చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది ఇది అందులో మూవీలో ఉన్నట్టు. అండ్ ఇది వచ్చేసి మనకు ఎలిఫెంట్ ప్రాంగణం అనమాట. ఈ యొక్క డిజైన్ వచ్చేసి మనకు కంప్లీట్గా కూడా విజయనగర ఆర్కిటెక్చర్ అయితే నిర్మించడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎంట్రీ పాస్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అడల్ట్స్ అయితే 250, 11 years ఎబో ఉన్న వాళ్ళకి. చిన్నపిల్లలకైతే 150, 4 to 11 years వాళ్ళకి. అదే బిలో 4 years ఉన్న వాళ్ళకైతే ఈ ఎంట్రీ పాస్ అయితే ఫ్రీ ఉంటుంది. మనం టికెట్ తీసుకునే ముందు ఇక్కడ ఒక మనకు ఫుట్వేర్ కౌంటర్ అయితే ఉంటుంది. మన ఫుట్వేర్ అయితే ఇక్కడ వదలాలి. ఫుట్వేర్ ఇక్కడ వదిలిన తర్వాత మళ్ళీ మనం కౌంటర్ నెంబర్ 8 నుంచి కలెక్ట్ చేసుకోవాలి ఎగ్జిట్ అయినప్పుడు. సో ఈ వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. మనం ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, మనం ఆన్లైన్లో కూడా టికెట్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ UPI పేమెంట్ కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ లేదు ప్రసాదం ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అంటే ఇక్కడనే తీసుకోవాలా ప్రసాదం? మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చా?
ఇట్లా మనము టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మన నేమ్ అండ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అట్లనే ఇక్కడ మనకు ప్రసాదం కూడా ఏమైనా కావాలన్నా మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదన్నా దేవునికి సేవ చేయాలన్నా అర్జిత సేవ కానీ, సుప్రభాత పల్లకి సేవ, ఇంకేదైనా అభిషేకం అన్నా కూడా మనం ఇక్కడనే మనం బుక్ చేసుకొని అయితే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఎంట్రీ టికెట్స్తో పాటు ఇక్కడ మైసూర్ పాక్ అండ్ వడ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ మనకి గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం గైడ్ కావాలంటే ఎక్స్ట్రా 500 పే చేయాలి. టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఈ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనకైతే టికెట్ కూడా చెక్ చేస్తారు. టికెట్ చెక్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్తే మనకు మొత్తం చెకప్ అయిన తర్వాత కూడా మనకు లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తున్నాం కదా, ఇట్లా కంప్లీట్గా చెకప్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక స్టాంప్ వేస్తారు. ఇట్లా స్టాంప్ వేసిన తర్వాత మనం ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఈ యొక్క వే నుంచి అయితే మనము మెయిన్ టెంపుల్కి అయితే ఇక్కడ మనం దివ్య దేశాలకైతే ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీ రామానుజాచార్యులది కూర్చున్న విగ్రహం. 216 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం. అసలు రామానుజాచార్యుల యొక్క హిస్టరీ గురించి కూడా మనం ఈ వీడియోలో ముందు తెలుసుకుందాము. 11వ శతాబ్దంలోనే శ్రీ రామానుజాచార్యుల వారు కుల మత భేదం ఏవీ లేవు, అందరూ సమానమే అని చాటి చెప్పారు. ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బొట్టు అయితే పెడతారు, విష్ణునామాలు చాలా బాగా పెట్టినారు అనమాట. అందరికి ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ టెంపుల్ ప్రిమిసెస్లో ఉంటుంది, పెట్టుకొని మనం అయితే ఇక ముందుకు పోవాలి. అండ్ ఇక్కడ నుంచే మనకు ఇటు ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ నుంచి దివ్య దేశాలు స్టార్ట్ అన్నమాట. 108 దివ్య దేశంలో మనం దర్శనానికి వెళ్తున్నాం. 108 దివ్య దేశాలు దర్శనం చేసుకోనికైతే ఇటు నుంచి అయితే మనకు వే ఉంటుంది. సో ఈ ఒక 108 దివ్య దేశాలు ఏంటంటే శ్రీ విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు. మన ఇండియా వైడ్గా ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఈ ఒకే చోట దర్శించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తున్న ఈ యొక్క విష్ణుమూర్తి టెంపుల్ వచ్చేసి తమిళనాడులో ఉన్న శ్రీరంగం టెంపుల్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి నచ్చియార్ కోయిల్ అనమాట. అక్కడ ఉన్న ఈ యొక్క విష్ణుమూర్తి టెంపుల్. అండ్ ఇది వచ్చేసి పుల్లం బుధం గుడి అనమాట. ఇది కూడా విష్ణుమూర్తి టెంపుల్ తమిళనాడులో ఉంటుంది. ఇది కూడా చూస్తున్నారా, కరంబనూర్. ఇది కూడా ఉన్న ఈ యొక్క విష్ణుమూర్తి టెంపుల్ కూడా తమిళనాడులో ఉన్నది. సో టోటల్గా తమిళనాడులో ఉన్న 84 టెంపుల్స్ అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అవి అంతేకాకుండా మనకు ఇక్కడ ఉన్న టెంపుల్స్ తిరుపతి కానీ, అహోబిలం కానీ, అయోధ్య, ఇంకా ముక్తినాథ్ ధామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం వచ్చేసి ఇది ఇక్కడ అల్వార్ సన్నిధి అనమాట. చూడవచ్చు మనం ఈ యొక్క అల్వార్ సన్నిధి కూడా, ఈ యొక్క దేవుళ్ళని అందరినీ మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ లాయన్ ఉంది, చాలా రోరింగ్ లాయన్. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ టెంపుల్స్ వచ్చేసి మ్యాక్సిమం తమిళనాడులోనే ఉన్నాయన్నమాట. తమిళనాడులో మనకు కొన్ని ఫేమస్ అయితే ముఖ్యంగా అయితే శ్రీరంగం టెంపుల్. అండ్ మనకు ఇక్కడ కేరళలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అర్జిత సేవ కానీ, సుప్రభాత సేవ, పల్లకి సేవ అన్నీ కూడా మనము స్టార్టింగ్లో టికెట్ కౌంటర్ దగ్గర మనం ఏ సేవ చేయించుకోవాలనుకుంటే అక్కడ మనము ముందే టికెట్స్ తీసుకుంటే ఇట్లా మనం టెంపుల్స్ దగ్గర మనకైతే ఈ సేవ చేసే ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం తమిళనాడులోని తిరువట్టార్ ఆలయం యొక్క రెప్లికా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ కూడా మనకు హొయసాల కానీ, విజయనగర కానీ, అలాగే పల్లవాస్, ఇట్లా చాళుక్యాస్, చోలాస్, ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న గోశాల కూడా ఉంది. ఇట్లా మనం గోవులకు మనం తినిపించాలనుకుంటే కూడా ఇక్కడ మనం గోవులకు తినిపించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం. సో ఇక్కడ మనం విష్ణుమూర్తిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నట్టుగానే ఉంది. అండ్ ఇక్కడ మనం ప్రసాదం కౌంటర్, స్టార్టింగ్లో మనం టికెట్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం అయితే ప్రసాదం తీసుకోవచ్చు. మనకు టోటల్గా 3 కౌంటర్స్ అయితే ఉంటాయి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. సో నేను ఈ టెంపుల్స్ విజిట్ చేసేటప్పుడు, ఈ దివ్య దేశాలు విజిట్ చేసేటప్పుడు ఇక్కడనైతే నేను తీసుకున్నా. ఇక్కడ కాకుండా మనం ముందుకు కూడా వచ్చి బయటికి కూడా వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మైసూర్ పాక్ అండ్ వడ తీసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ప్రసాదం. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఈ దివ్య దేశాలలో మనము దర్శించుకోవచ్చు. కలియుగ దైవంగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి. అండ్ ఇక్కడ మనం అహోబిలం నరసింహస్వామిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం అయోధ్య శ్రీరాముని కూడా మనం ఈ 108 దివ్య దేశాల్లో దర్శించుకోవచ్చు. సో ఇక్కడ ఈ దివ్య దేశాల్లో మనం పోని టెంపుల్స్ అన్నీ కూడా మనం దర్శించుకునే అవకాశం అయితే లభిస్తుంది. రేర్ పింక్ రాక్ ఆర్చెస్ చూస్తున్నారు కదా, ఎంత గ్రాండ్గా ఉందో ఈ ఒక పింక్ రాక్తో నిర్మించిన ఈ ఆర్చెస్ అయితే. అండ్ ఇక్కడ లైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలామంది అయితే చాలా ఫొటోస్ అయితే దిగుతున్నారు.
ఇప్పుడు ఇక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి ఇక్కడ గోల్డెన్ స్టాచ్యూ ఉంటుంది, అది చూపిస్తాం మేము. కమాన్ రండి. ఈ ప్రిమిసెస్ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూస్తున్నారు కదా, కంప్లీట్ లైటింగ్ అండ్ ఇక్కడ మొత్తం శ్రీ విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని గ్యాలరీస్, ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం రామానుజాచార్యుల వారి విగ్రహం చూడడానికి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. లిఫ్ట్లో మనం పైకి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ప్రిమిసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆ డిజైన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ రామానుజాచార్యుల వారి 120 కిలోల బంగారు విగ్రహం. రామానుజాచార్యుల వారిని దర్శించుకొని మనం ముందుకు వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నావు కదా, వెదర్ కూడా ఎంత సూపర్ ఉంది అంటే నేను ఈవినింగ్ టైంలో వెళ్ళిన వర్షం పడనికే క్లౌడీగా ఉంది వెదర్ అంతా, అసలు ఆసమ్ ఇలా ఈవినింగ్ టైము అండ్ ఈ లైటింగ్ అయితే. ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే వచ్చేసినాము. అసలు ఈ రామానుజాచార్యులు ఎవరంటే 11వ శతాబ్దంలోనే కుల మతం భేదం తేడాలు లేకుండా అందరూ సమానులే అని చాటి చెప్పిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. జై శ్రీమన్నారాయణ. రామానుజాచార్యుల గురించి మనం తెలుసుకుందాము. రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలోనే కుల మత భేదం లేకుండా అందరూ సమానులని చాటి చెప్పిన మహనీయుడు. రామానుజాచార్యులు తన గురువైన గోష్ఠిపూర్ణుడు చెప్పిన రహస్య అష్టాక్షరి మంత్రాన్ని ఎవరికి చెప్పకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చేసి గుడి గోపురం ఎక్కి గట్టిగా అందరికీ వినిపించేలా అరిచి అందరికీ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని చెప్పి వినిపించడం జరిగింది. ఆ గురువు ఈయనకు చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే, ఈ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని ఎవరికైనా చెప్తే అది వాళ్ళకు పుణ్యం, నీకు పాపం అని చెప్తాడనమాట. సో అట్లయినా కానీ వేరేళ్ళకి పుణ్యం అవుతుంది కదా, నేను పాపమైనా నాకేం పర్వాలేదని చెప్పి ఆయన అందరికీ ఈ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని అయితే బోధించడం జరుగుతుంది. అంతటి మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. ఇక్కడ మనం పెద్ద ఫౌంటైన్ కూడా చూడొచ్చు. ఇది లీలాజల నీరాజనం అనమాట. ఇది ఇక్కడ మనకు వాటర్ షో కూడా అవుతుంది. అండ్ ఇక్కడ ఈ యొక్క స్తంభం చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ఈ లైటింగ్ ఎంత అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్గా. సో మనకు ఈవినింగ్ వచ్చేసి 7 వరకు అయితే ఇక్కడ మనకు స్టాచ్యూ దగ్గర మనకు విజిటింగ్ అవర్స్ ఉంటుంది. తర్వాత మనము ఇక్కడ మనకు 7:15 నుంచి హారతి, అలాగే ఇక్కడ మనకు రామానుజాచార్యుల వారి లేజర్ షో అండ్ ఇక్కడ మనకు పెద్ద ఒక ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఈ షో అయితే ఉంటుంది. మరొకసారి చేతుల పైకి నమస్కారం చేస్తూ గట్టిగా భగవన్నామాన్ని చెప్తూ స్వాగతం. పల్లకి సేవ, మహా ఆరతి, అలాగే నృత్య ప్రదర్శన అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనము 7:15 నుంచి మనము ఆల్మోస్ట్ ఒక 8:20 వరకు అయితే అసలు ఇక్కడ నుంచి లేవలేము, అంత అద్భుతమైన షోస్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ ఎవ్రీడే. సో ఇవి అస్సలు మిస్ కావద్దు ఇక్కడికి వస్తే. సో మీరు ఎప్పుడన్నా ఇక్కడికి రావాలనుకుంటే ఈవినింగే ప్లాన్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నృత్య ప్రదర్శన కూడా జరుగుతూ ఉంది. సో మ్యూజిక్ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా మనకు బాగా అనిపిస్తుంది. थोड़ा जोर से थाली बजाते हुए भगवान का दर्शन करें. चक्कर गट्टिया चक्कर కొడుతూ భగవంతుని దర్శిద్దాం. గోవింద మనకు ఈషా ఫౌండేషన్లో జరుగుతుంది కదా, ఆ విధంగా ఇక్కడ కూడా ఎవ్రీడే 7:45 నుంచి 8 వరకు అయితే ఈవినింగ్ ఈ లేజర్ షో జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఎక్కువ చూపించలేదు కానీ మీరు లైవ్లో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కావద్దు. ఇది లేజర్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు వాటర్ ఫౌంటైన్ షో కూడా ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి, చాలా బాగుంటుంది. మనకు అన్ని డివోషనల్ మ్యూజిక్స్ పైన ఇవన్నీ మనము చూడడం అయితే చాలా బ్యూటిఫుల్, అసలు మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ విజిట్ చేయండి, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నీ. మనకు ఈ మహా ఆరతి, లేజర్ షో అండ్ ఈ వాటర్ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అన్నప్రసాదం కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ముందు వెళ్తే మండపం ఉంది కదా, మహామండపం దగ్గర వచ్చేసి మనకు అన్నప్రసాదం అయితే ఏర్పాటు చేసినారు, చాలా బాగుంది. సో మేమైతే ఇక్కడనే భోజనం చేసుకొని అయితే వెళ్ళినాము, చాలా బాగుండే మనకు. ఇక్కడ ఈ ఫుడ్ కూడా నీట్ మెయింటెనెన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు
ఇక్కడ మనకు చట్నీ, దాంతోపాటు సాంబార్, రైస్ ఇవన్నీ కూడా పెట్టిరు. చాలా బాగుంది. నాకైతే ఇవన్నీ చూస్తే తిరుపతి గుర్తొచ్చింది. ముఖ్యంగా ఫుడ్ టేస్ట్ అయితే సేమ్ అట్లనే ఉంది, చాలా బాగుంది. తిన్న తర్వాత మనం ఇక్కడ ఈ ట్యాప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ ప్లేట్స్ అన్ని కడిగేసి ఇక్కడ ఈ యొక్క బాస్కెట్లను అయితే పెట్టేసేయాల్సి ఉంటుంది. సో చాలా బాగుంది ఇక్కడ ఈ యొక్క అన్నప్రసాదం కూడా. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మేము ఫుట్వేర్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర మన ఫుట్వేర్ అయితే కలెక్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ ప్రిమిసెస్లో అంతా కూడా ఇక్కడ చిన్నపిల్లలకు కూడా ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ VR గేమ్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ గేమింగ్ జోన్ కూడా మనం చూడొచ్చు. హైదరాబాద్లో చూడాల్సిన ప్రదేశాలలో ఇది ఒకటి. భక్తి, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత ఆల్ ఇన్ వన్ ప్లేస్. మీరు మీ ఫ్యామిలీతో ప్లాన్ చేయండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం ఎక్కడో తిరుపతి అట్లా పోతాం కదా, అక్కడికి వచ్చిన ఫీల్ అయితే వచ్చింది టెంపుల్కి వస్తే. సో మరి ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెంపుల్ అండ్ ట్రావెల్స్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ.